meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I am ICFI. Belief called I can fly above imagination. భవిష్యత్తు మీది, భరోసా ఎన్ఆర్ఐది. ప్రతి సంవత్సరం మాదిరిగానే జేఈఈ మెయిన్ 2026 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ కేతనం. ఆర్ నందిత సరోజ 99.41%, పి వికాస్ 99.32%, ఎం సురేష్ 94.79%, విజేడి అనుష్క 93.52%, జె చక్రవర్తి 92.68%, కె గౌతమ్ కుమార్ 91.09%. ఈ ఫలితాలు కేవలం డే స్కాలర్ విద్యా విధానం ద్వారా సాధించిన ఫలితాలు మాత్రమే. హాస్టల్ విద్యా విధానం ద్వారా సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. వివరాలకు ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాలలు, ఎన్ఆర్ పేట, ఏలూరు. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. అంబరాన్ని తాకిన ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నగర అధ్యక్షులు వీరంకి అజిత్ కుమార్ పుట్టినరోజు వేడుకలు స్థానిక హనుమాన్ నగర్ ఎన్టీఆర్ కాలనీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ రెడ్డి అప్పలనాయుడు ముఖ్య అతిథిగా హాజరై వీరంకి పండుని శాలువాతో సన్మానించారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వీరంకి పండు నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆశీర్వదించారు. బాబు అన్నా అన్నా ఉన్నటువంటి తమ్ముడు ఊరికి సంజయ్ గారు జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా ఇక్కడ రాసినటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు, వేరు మహిళలు, ఆ కాలనీ పెద్దలు, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభివృద్ధి తెలియజేస్తా ఉన్నారు.
జన్మదిన వేడుకలు సందర్భంగా ప్రజలు రోజు మంచి ఆరోగ్యంతో మంచి ఆలోచన విధానాలతో సమాజానికి సాటి వ్యక్తులకి ప్రజలకి ఉపయోగపడే విధంగా మంచి ఆలోచనలు పెంపొందించుకొని జనసేన పార్టీ ఇచ్చినటువంటి నాయకత్వాన్ని ప్రజలకు అందిస్తూ మంచి భావాలు విధానాలు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాలతో ముందుకి నడిపే విధంగా పరమేశ్వరుడు నిండు నూరేళ్ళు మంచి ఆరోగ్యాన్ని మంచి ఆలోచన విధానాన్ని ప్రదర్శించాలని ప్రజలందరి యొక్క మన్నలను పొంది నిరంతరం కూడా ప్రజల కోసం ఆలోచన చేసే విధంగా మనం పుట్టినటువంటి ప్రాంతానికి మనతో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి మన శ్రేయస్సులు మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాలకి అనుగుణంగా మన అడుగులకు దెందులూరు నియోజకవర్గ విజయరాయి గ్రామంలో గ్రామ ప్రజలందరూ కలిసి సంయుక్తంగా 7 అంశాల మీద ఒకే నిర్ణయం తీసుకుని గ్రామం మొత్తం కలిసి పనిచేసే విజయం సాధించాలని నిర్ణయించుకున్నట్టు కృష్ణ మీడియాకు తెలియజేశారు. విజయరాయి గ్రామంలో ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని అనేక స్కూళ్లలో పిల్లల ద్వారా మరియు గ్రామంలోని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే విధంగా గ్రామస్తులు అందరం కూడా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, ప్రాథమికంగా గ్రామంలో విద్య మీద ప్రత్యేక దృష్టి పెట్టి బడి బయట ఉన్న పిల్లలను స్కూళ్లకు పంపించే విధంగా మరియు సేంద్రియ ఎరువుల ద్వారా మాత్రమే కనీస కూరగాయలు పండించుకునే విధంగా మరియు ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దే విధంగా అనేక కార్యక్రమాలు ఆగస్టు 14వ తారీఖు వరకు గ్రామం ముందా కలిసి నిర్వహించబోతున్నామని కృష్ణ తెలియజేశారు. చాలా ప్రమాదకరమైన దత్త తీసుకుని దాని సంరక్షణ ఈ బాటిల్ ఈ రోజు మీరు ఇంటికి తీసుకెళ్ళిపోవాలి. ఆగస్టు 14 మేము అందరు కలిపి పని చేస్తున్నాము. ఏదో ఒకరి కోసం కాదు ఇది. విద్యుత్ వాడతాము, ఫ్యాన్ వేస్తాము. మనం లేనప్పుడు అదే విధంగా మన పరిసరాలను శుభ్రంగా ఉంచడము, మొక్కలు నాటడము. విద్య చాలా మంది మన గ్రామాల్లో 10వ తరగతి ఇంటర్మీడియట్ వరకు మాత్రమే చదివి అక్కడ నుంచి పనులకు వెళ్ళిపోవడం ఇట్లా చేస్తున్నారు. ఇస్తే దీనికి ఉన్న వెయిట్ని బట్టి అతని దగ్గర ఉన్న సరుకులు ఏవి మనకి మళ్ళీ వెనక్కిస్తారు. కాబట్టి ప్లాస్టిక్ బాటిల్ ఇట్లాంటి బాటిల్ ఎక్కడ పడవేసినా ఎవరొకరు తీసుకుని వేసుకునే వాళ్ళు ఉంటారు. అవగాహన లేదు. అంటే దీనిలో ఈ కవర్ని మనం దేనికోసం అంటే ఇది ప్లాస్టిక్ బాటిల్ పెట్టించేది కూడా ప్లాస్టిక్ వాడటం చెప్పి మళ్ళా ప్లాస్టిక్ ఇస్తున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ దీంట్లో పెట్టాలి. పెద్ద బాటిల్స్ ఏమంటే ఆ కవర్లో పెట్టాలి. ఓకే, అందులో పాంప్లెట్లో విషయాలు ఉన్నాయి, చదువు. మీరు బ్యాక్ సిస్టర్ పక్కన ఓకేనా? అందరికీ నమస్కారం. విజయరాయి గ్రామంలో గత కొన్ని రోజులుగా అనేక కార్యక్రమాలు ప్లాస్టిక్ మీద, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కానీ ప్లాస్టిక్ వాడకూడదనే విషయాల మీద అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. కానీ ఒక కొత్త ఆలోచనతో విజయరాయి గ్రామ ప్రజలు అందరం కలిసి ఒక గ్రామాన్ని, ఒక ఇంటి నుండి గ్రామం వరకు, గ్రామ స్థాయి వరకు మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక ముఖ్యమైన 7 పాయింట్లతో గ్రామానికి అవసరమైనవి, మన గ్రామ ప్రజలుగా, గ్రామ పౌరుడిగా మనం చేయగలిగేవి 7 అంశాలని తీసుకుని గ్రామం కోసం పనిచేయడానికి విజయరాయి గ్రామ ప్రజల సంయుక్త సంకల్ప కుటుంబం అనే పేరుతో గ్రామ ప్రజలందరి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకూడదు, దాని యొక్క ప్రమాదాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా
ఈ కార్యక్రమాన్ని పునాదిగా తీసుకున్నాము. అదేవిధంగా నీటి వనరులను, విద్యుత్ వినియోగాన్ని తగ్గించడము, ఆదా చేయడం, పొదుపు చేయడము, భవిష్యత్ తరాలకు అందించడము, మాదక ద్రవ్యాలు ఎవరైతే అలవాటు పడి దానిలో ఇరుక్కుపోయినారో వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారిని బయటికి తీసుకురావడం కానీ, అదేవిధంగా సేంద్రియ వ్యవసాయం, మన ఇంటిలో వాడుకునే కూరగాయల వరకు పరిమితంగానైనా పండించుకుని ఎరువులు లేని ఈ సేంద్రియ వ్యవసాయాన్ని కూరగాయలని తినే విధంగా ప్రయత్నము, అదేవిధంగా మొక్కలు నాటడము, పర్యావరణం రక్షించడము, ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్క నాటడం, దాన్ని బాధ్యత తీసుకుని దత్తత తీసుకుని దాన్ని బాధ్యతగా చూసుకోవడము, అదేవిధంగా గ్రామంలో ప్రతి పౌరుడు చదువుకునే విధంగా ఉన్నతమైన చదువు వైపు వెళ్ళేటట్టుగా సామాజిక వర్గాలు ముందుగా ఎదగాలంటే చదువు యొక్క ప్రాముఖ్యతను గ్రామ పెద్దల ద్వారా, కుల పెద్దల ద్వారా తెలియజేయటము, ఇలాంటి ముఖ్యమైన అంశాలను గ్రామ ప్రజలకు వివరిస్తూ 1-2 నెలల పాటు ఆగస్టు 15వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి స్కూల్ పిల్లలకి ఈ ఎకో బ్రిక్, ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ బాటిల్ మనం ఏదైతే కార్యక్రమం చేశామో, మన సింగిల్ యూజ్ వాడేసిన ప్లాస్టిక్ని బయట పారేయడం కారణంగా అది భూమిలో కలిసిపోవడము, అది భూమిని పాడు చేయడము, లేదా అంటించినప్పుడు అది వాయు కాలుష్యం అవడము, నీటి కాలుష్యం అవడము, ఇలాగా ప్రమాదకరమైన పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. వీటిని అరికట్టడానికి మనకి ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, డబ్బాలు కానీ ఎవరైనా కలెక్ట్ చేసుకుని పాత ఇనుప సామాన్ల వాళ్ళు కానీ రీసైక్లింగ్ చేసే వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. కానీ ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది రీసైక్లింగ్ యూనిట్స్ ప్రభుత్వం సైడ్ నుంచి కూడా తక్కువగా ఉన్నాయి. ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్నా కానీ ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని కలెక్ట్ చేసే విధానం గ్రామాల్లో అవేర్నెస్ లేదు. కాబట్టి ఆ కలెక్ట్ చేసే విధానం పైన అవేర్నెస్ తీసుకురావడానికే ఈ ఎకో బ్రిక్ అనే ఒక ప్లాస్టిక్ డబ్బాని ఇచ్చి ప్రతి ఇంటిలో వాడేసిన సింగిల్ యూజ్ కవర్ని ఆ డబ్బాలో పెట్టమని పిల్లలకి, గ్రామ ప్రజలకి కూడా చెప్పడం జరుగుతుంది. మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ల ద్వారా పెళ్లి పేరుతో మహిళలను నమ్మించి మోసాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర కేటుగారిని ఏలూరు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఏలూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వివరాలను వెల్లడించారు. నిందితుడు గుంటూరు జిల్లా పాండురంగ నగర్ కు చెందిన వక్కలగడ్డ సాంబశివరావు. గతంలో సాక్షి పత్రికలో పనిచేసిన ఇతను ఉద్యోగం మానేశాక మోసాలకు తెరలేపాడు. 2020 నుండి ఇప్పటి వరకు మ్యాట్రిమోనీ వెబ్సైట్ల ద్వారా సుమారు 40 మందికి పైగా మహిళలను పెళ్లి పేరుతో ముగ్గులోకి దించి వారి నుంచి నగదు, బంగారాన్ని దోచుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుడి నుంచి పోలీసుల కింద వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన కాయకులూరు సిఐ వి రవికుమార్, ముదినేపల్లి ఎస్ఐ విఎస్వి భద్రారావు, హెడ్ కానిస్టేబుల్ బి పెద్దిరాజు, పివి సత్యనారాయణ, జి శివకొట్టయ్య, కానిస్టేబుల్ బి నాగరాజు, పి పవన్ కుమార్ ను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. వీడన్నీ రవీంద్రనాథ్ భాస్కర్ తర్వాత ఈ వైట్ షర్ట్స్ ఇది వేసుకుని సీఈఓ డ్రెస్ ఫోటోస్ పెట్టి మోసం చేస్తున్నాడు. ఇది నిజం ఒరిజినల్ అని కొంతమంది కూడా ఇల్లే కాదు, ఇంకా కొంతమంది ప్రెస్ వాళ్ళు ఉన్నారు. రీసెంట్ గా కూడా నాకు ఒక కంప్లైంట్ వచ్చింది, అరెస్ట్ చేసి జైలు పోయినా మళ్ళీ నేను ప్రెస్ అని చెప్పి డబ్బులు డిమాండ్ చేస్తున్నాను. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని గట్టిగా జైల్లో పడేసి వాళ్ళందరికీ మెసేజ్ పెట్టారు. వాళ్ళు ఇంకా వీడు ఎవరితో మోసపోయాడు, వీడు ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతారు, మళ్ళీ వాడికి మెసేజ్. మనం ఈ ముదినేపల్లి కైకూరు రూరల్ సర్కిల్లో ఈ సిబ్బంది ఈ మ్యాట్రిమోనీ వెబ్సైట్లను ఆధారంగా చేసుకొని ఒక 40 మందికి పైగా మహిళల్ని, పెళ్లి కాని మహిళలు, డివోర్స్ అయిన మహిళల్ని మోసం చేసిన ఒక వ్యక్తిని మనము పట్టుకున్నాము. ఇతను ఒక్క మన జిల్లాలోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో, కొంతమంది చెన్నైలో, ఇట్లా చాలా మందిని మోసం చేశారు. మనకి తెలిసి మనం గుర్తించిందే ఒక 40 మందికి పైగా.
ఇతని పేరు ఒక్కలగడ్డ సాంబశివరావు. ఇతను ఇంతకు ముందు సాక్షి ఛానల్లో ఒక ఉద్యోగం చేసేవాడు. దాని తర్వాత ఒక వెబ్సైట్లో సాక్షి ఛానల్ CEO అని చెప్పి వీడియో డేటా అప్లోడ్ చేసుకుంటే ఇప్పుడు గూగుల్ సెర్చ్లో ఏమవుతుంది, సాక్షి ఛానల్ CEO అని కొడితే వీడి పేరు వస్తుంది, ఒక్కలగడ్డ సాంబశివరావు. అది చూసి తర్వాత వీడు కొట్టే పోజులు చూసి రకరకాల బట్టలు వేసుకోవడము, తర్వాత మాట్లాడము, నా జీవితాశయం BBC ఛానల్కి CEO అవ్వాలని, నేను ఢిల్లీలో జర్నలిజం చదివానని చెప్పి ఇంకా రకరకాల ఫ్యాషనబుల్గా మాట్లాడము, అట్లా రకరకాల వ్యూహాలు పెట్టి వీడు మహిళల్ని మోసం చేస్తాడు. వీడు ఏం చేస్తాడు, వీడు ఈ వెబ్సైట్లు ఉన్నాయి, ఒక 6-7 వెబ్సైట్లు ఉన్నాయి. తెలుగు మ్యాట్రిమనీ, jodi.com, జీవన్ సాథీ, డైవర్స్ మ్యాట్రిమనీ, షాదీ మ్యాట్రిమనీ, సంగం మ్యాట్రిమనీ, అన్ని పేర్లు వీడి దగ్గర మన బాధితులు కూడా చూసుకుంటే వీడు అందరు అడ్రస్లు కూడా అట్లా రాసుకుంటాడు. ఫలానా అఖిల, ఏజ్ 38, టీఎం అంటే తెలుగు మ్యాట్రిమనీ. అట్లా వాడి కాంటాక్ట్లన్నీ అవే ఉన్నాయి. వీడు ఇప్పటి వరకు మనం గుర్తించిందే ఒక 40 మంది. ఇంకా ఎంతమందిని ఇట్లా మోసం చేస్తుంటాడనేది మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకి తెలుస్తుంది. ఇతను ఏమో ఏంటంటే ఇక్కడ చూసి ఎవరైతే పెళ్లి కాని వాళ్ళు ఉంటారు, ఎవరైతే 30 ఏజ్ కొంచెం పైబడి సంబంధాలు దొరకగా ఉంటారు, ఎవరైనా డివోర్స్ అయిపోయి లైఫ్ సెటిల్ అవ్వడానికి మళ్ళీ చూస్తుంటారు, అలాంటి వాళ్ళని టార్గెట్ చేసుకుని నాకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను CEOని, నేను నెక్స్ట్ అదైపోతాను ఇదైపోతానని ఫేక్గా ఫోటోలు పంపించడం, వాళ్ళు కూడా సెర్చ్ చేస్తే వాడి పేరు వచ్చేటట్టు సెర్చ్ చేసుకోవడం, పెట్టుకోవడం, రకరకాల పోజులు కొట్టడం, వాళ్ళని పిలిపించుకోవడం, హోటల్ రూమ్స్ లాంటి వాటికి జాయిన్ చేయించడం. అక్కడ వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు, తెలివిగా ఒక నోట్బుక్ రాసేసి ఆ నోట్బుక్లో ₹1,00,000, 10 లక్షలు ఏదేదో రాసిస్తాడు. వీడు బాత్రూమ్కి వెళ్తాడు కావాలని, వాళ్ళు వీడిదేదో మనం తెలుసుకోవాలని చెప్పి వాడి బుక్ చూసి వాడు రాసే అబద్ధాలన్నీ, అమ్మ వీడి దగ్గర నిజంగానే ఇంత డబ్బు ఉంది, వీడి ఇంత గ్రేటు అని చెప్పి చూసి వాళ్ళు నమ్మేస్తారు. నమ్మేసి ఇంకా బలంగా మోసపోతారు. బంగారం అమ్మేసి ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, లోన్లు పెట్టి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ డబ్బులన్నీ చాలా విపరీతంగా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం నుంచి మొదలుకుంటే చెన్నై వరకు, ఖమ్మం, తెలుగు రాష్ట్రంలో చాలా దగ్గర వీళ్ళు ఈ మోసాలు చేస్తున్నారు. ఈ మోసాలన్నిటికీ కారణం ఏంటంటే ఈ మ్యాట్రిమోనీ వెబ్సైట్స్లో ఉన్న వాళ్ళని బాధితులు కూడా గుడ్డిగా నమ్మడం. మ్యాట్రిమోనీ వెబ్సైట్లో, ఇంటర్నెట్లో ఎవరైనా ఏదైనా చూపించవచ్చు. ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన ద్వారా ఇవాళ రోజుల్లో ఈయన అమెరికాలో గూగుల్లో పనిచేస్తున్నాడని సృష్టించడం కూడా ఒక బటన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బటన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.